వెల్కమ్ టు ఆద్య మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ అంశాలు కాకుండా పవన్ కళ్యాణ్ 3 పెళ్లిలపైన చర్చ జరుగుతుంది. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి సామాజిక విశ్లేషకులు వేదుల సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ముందుగా సార్ ఆద్య టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ 3 పెళ్లిలపైన చర్చ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే రాజకీయ అంశాలు మొత్తం మారిపోయాయి మనకు. అంటే పవన్ 3 పెళ్లిలపైన అంటే వైసీపీ ఏదైతే ఉందో వైసీపీ నాయకులు పవన్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు, మహిళల పరిస్థితి ఏంటిది, అవ్వల పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు మనకి. తర్వాత ఎప్పుడైతే పవన్ 3 పెళ్ళిళ్ళపైన మాట్లాడాడో అక్కడ ఉండే మహిళా కమిషన్ కూడా వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్, అక్కడి నుండి కూడా పవన్ కళ్యాణ్ నోటీసులు కూడా రావడం జరిగింది. అంటే ఒక మహిళ భోగ వస్తువా, అంగడి వస్తువా, అంటే 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం ద్వారా సమాజానికి ఎలాంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది, మీ ఫ్యాన్స్ కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎలా అని చెప్పేసి దీనిపైన మీరు సంజాయిషి ఇవ్వాలి, సమాజానికి మహిళా లోకానికి మీరు సారీ చెప్పాలి, క్షమాపణ కోరాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ పూర్తి అంశాన్ని మనం ఈ సామాజిక కోణంలో నుంచి తర్వాత మన భారతదేశాన్ని తీసుకున్నట్టయితే రాముడు సీత ఒక ఆదర్శ దంపతులు, ఇట్లా మనం ఈ పురాణాలు అంతా మనం కలిపి మనం ఈ నిశితంగా ఈ అంశాన్ని పరిశీలిస్తే దీనిపైన మీరు ఏం చెప్తారు? మీరు చాలా మంచి విషయం అడిగారండి. ఎందుకంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనే విషయం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే సాధారణంగా ఒక పట్టణంలోనో ఒక పల్లెలోనో ఒక పెళ్ళి చేసుకుని వాళ్ళ మధ్య ఘర్షణ వస్తేనే వాళ్ళ వెనకాతలే పెద్ద చర్చలు జరుగుతూ ఉంటాయి. మామూలుగా కాదండి. అవును, ఈ అమ్మాయి ఏం చేసిందో, ఆ అబ్బాయి వదిలేసింది, ఆ అబ్బాయి ఏం చేశాడు, ఈ అమ్మాయి వదిలేసింది, అసలు వీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు అనేది ఒకటి వస్తుంది. ఇక రెండో పెళ్లి విషయం ప్రస్తావనే అక్కడ భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే ప్రముఖమైన రంగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, సినీ నటీనటులు కావచ్చు, అలాగే గొప్ప గొప్ప వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే ముఖ్యంగా ప్రముఖ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి వాటికి తావిచ్చి ముందుకు వెళితే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడం సహజం. ఓకే కదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వివాహం చేసుకున్నారు నా ఇష్టం అనటానికి అది ఎలా ఉంటుందంటే నిజంగానే వాళ్ళు అడిగిన ప్రశ్నలో అది రాజకీయంగా అడుగుతున్నారు. జనసేన పార్టీని, జనసేన అధినేతని ఇరుకును పెట్టాలని అడుగుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అవును. కాకపోతే ఆ అవకాశం ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మనకి పురాతన నుంచి మనకు ఒక సాంప్రదాయం ఉంది. అదేంటంటే వివాహ వ్యవస్థలో కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. ఉదాహరణకి మన శ్రీరాముడు చెప్పిన అంశం ఏంటి? ఒకటే మాట, ఒకే సీత, ఒకటే బాట, ఒకటే పత్ని. ఇట్లా ఎందుకు అవన్నీ పెట్టారు అంటే మనకు రామాయణం ఏం బోధిస్తుంది? అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా. తర్వాత రాజు ఎలా ఉండాలి, రాజ్య పరిపాలన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం రామాయణం చదువుకున్నాము. అది ఇప్పటికీ కూడా ప్రచారంలో ఉంది. దాని మీద అనేక అంశాలు, చర్చలు అవి ఇప్పటికీ జరుగుతున్నాయండి. ఇప్పటికీ రామాయణం మీద సినిమా తీస్తే ఎందుకు సూపర్ హిట్ అవుతుంది? ఎందుకంటే అందులో ఉన్న అంశాలు అలాంటివి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మన వివాహ వ్యవస్థలో చాలా మంచి వివాహ వ్యవస్థ మనది. అన్ని మతాల్లోని వివాహ వ్యవస్థలు వాళ్ళ పద్ధతి ప్రకారం పవిత్రమైనవి, కాదంటానికి వీలు లేదండి. అలాగే మన వ్యవస్థలో కూడా అతి ముఖ్యమైనటువంటి పెళ్లి నాటి ప్రమాణాలు అంటాం మనం. అవును సార్, అవును. అంటే పెళ్ళి తూతూ మంత్రంగా ఏం చేయట్లేదు కదా పెద్దలు. ముందు పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి సాంప్రదాయబద్ధంగా ఈ దోసిట్లో పాలు ఆ దోసిట్లో పోసి కాలు మట్టి కంకణం కట్టి తాళి కట్టి అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి నాతి చరామి అని అక్కడ ఉన్నటువంటి పురోహితులు మన చేత ప్రమాణం చేస్తారు. మహిళకు
వధువుకు ఉంది ప్రమాణం, వరుడికి ఉంది ప్రమాణం. తర్వాత బ్రహ్మముడి వేస్తారు. దాని అర్థం ఏంటండి? వివాహ వ్యవస్థలో బ్రహ్మముడి మానవులు ఎవరు ఇప్పలేరండి. దైవికంగా భార్యాభర్తలు కాలం చేస్తే బ్రహ్మముడి విడిపోద్ది తప్ప పురోహితుడు కట్టిన బ్రహ్మముడి ఒక్క భగవంతుడు మాత్రం విప్పుతాడు. ఎప్పుడు? జీవిత అంతిమ దశలో విప్పుతాడు. అంత గొప్ప వివాహ వ్యవస్థ మంది తెలుసండి. ఈ వివాహ వ్యవస్థ ధర్మాన్ని మనం పాటించాలి. ఎందుకంటే సామాజికంగా కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా సాంప్రదాయ పద్ధతుల్లో మనకు వివాహం జరుగుతుంది. ఇంకెందుకండి, అల్లుడికి కొన్ని చోట్ల కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఎందుకు? దాంట్లో కూడా చాలా అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఇక్కడ మాట్లాడడం మనం కూర్చోలేదు. కాబట్టి ఏంటంటే ప్రమాణాలు కూడా చేసుకుంటారు. ఈ ప్రమాణానికి మనం విలువ ఇవ్వకపోతే ఎలా? ఇప్పుడు ప్రముఖమైన రంగంలో మనమే ఈ విషయం మీద సరైన అవగాహన లేకుండా, సరైన పద్ధతులు కాబట్టి ఒక పెళ్లి కాబట్టి ఇంకో పెళ్ళి, ఇంకో పెళ్లి కాబట్టి ఇంకో పెళ్ళి, ఇంకో పెళ్లి కాబట్టి ఇంకొక పెళ్ళి. ఈ పెళ్లి తంతు జీవితానికి కానీ సమాజానికి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగపడదండి. అది తప్పుడు సంకేతాలు అందిస్తుంది. ఎందుకంటే మనం బాగా తెలుసు, మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, అందులో వస్తువుని ఒక ప్రముఖ నటుడు ప్రమోట్ చేస్తాడు, దాన్ని ప్రజలు తీసుకుంటున్నారు కదా. అవును సార్, అవును కదా. ఒక వస్త్రధారణ, ఒక సినిమా నటి ఒక వస్త్రధారణ చేసుకుంటారు. ఆ వస్త్రధారణ మనం అందరం ఫాలో అవుతున్నాం కదా. ఒక నటుడు వస్త్రధారణ చేస్తాడు, ఏదైతే అతను వేసుకున్నటువంటి బట్టలు స్టైల్ అది ఫాలో అవుతున్నారు. ఆ మధ్య కటింగ్ హెయిర్ స్టైల్ కూడా, అంటే హెయిర్ స్టైల్ కూడా ఫాలో అవుతున్నారండి. తర్వాత వాళ్ళు సినిమాలో రచయితలు రాసిన డైలాగులు అవి నిజంగా వాళ్ళు సృష్టించినవి కావు కదా. దర్శకుడు రచయిత సృష్టించిన డైలాగ్ని వాళ్ళు మాట్లాడుతుంటారు. అవి ఆ హీరోని లేదా ఆ హీరోయిన్ని మాట్లాడినట్టు వీళ్ళు కూడా మాట్లాడి ఆనందం పొందుతుంటారు. అంటే సినిమా మాధ్యమం అంత ప్రభావితం చేస్తుంది. కాబట్టి ప్రముఖమైన రంగంలో ఉన్న వ్యక్తులు కొన్ని తప్పులు చేయకూడదు. తర్వాత ముఖ్యంగా ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు పెళ్ళి నిజంగా వాళ్ళు వేసిన ప్రశ్న కరెక్టే. ఎందుకంటే నువ్వు ఏం సమాధానం చెప్తున్నావు సమాజానికి? నువ్వు రాజకీయ నాయకుడు అంటున్నావు, అధికారులకు వస్తానంటున్నావు, ఇవన్నీ నీకు అడ్డంకే. నిజంగా చెప్పాలంటే ఒక మనల్ని పాలించే వ్యక్తి, మనల్ని మన రాష్ట్రాన్ని లేదంటే మన దేశాన్ని పాలించడానికి వస్తున్న వ్యక్తి, పాలించాలని అనుకుంటున్న వ్యక్తి, ప్రజలు వాళ్ళ తాలూకా నిబద్ధతని గమనిస్తారండి, వాళ్ళ తాలూకా నిజాయితీని గమనిస్తారు, వాళ్ళ తాలూకా ప్రవర్తన ఏమేయాలని గమనిస్తారు. అప్పుడు కానీ ప్రజలు ఓటర్లుగా మారరండి. కాబట్టి ఇవన్నీ కూడా జనసేన పార్టీకి రాబోయే ఎలక్షన్లు కాదు, ఎప్పటికైనా ఇవి ఇబ్బందికరమైన అంశాలే. గురువుగారు, ఇక్కడ మనకు ప్రధానంగా అంటే భారతదేశంలో మనకు హిందూ చట్టాలు కూడా ఉన్నాయి. అవును, లా ఉంది మనకి. అంటే మామూలు ఒక భార్యాభర్త విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడాకులు తీసుకోవచ్చు, మళ్ళీ వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ ఆమెతో కూడా ఏమైనా గొడవలు కానీ ఏమైనా తగాదాలు కానీ ఇతరత్ర కారణాలు వస్తే మళ్ళీ ఆవిడకు కూడా విడాకులు ఇచ్చుకోవచ్చు, మళ్ళీ మరో పెళ్ళికి కూడా వెళ్ళొచ్చు. ఈ వెసులుబాటు మన దగ్గర ఉంది లీగల్గా. అంటే పునర్వివాహం అనేది నేరం కాదు అనేది ఒక టాపిక్ మనకు ఉంది. ఎట్లా అంటే మన చట్టాలే అంటే వ్యక్తులను అంటే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోత్సహిస్తున్నాయా? చట్టాలు మారాలంటారా? లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఏంటంటే ప్రతి పౌరుడు వాళ్ళ అవకాశాలు బట్టి, వాళ్ళ ఆర్థిక విషయాలను బట్టి, వాళ్ళ తదితర సామాజిక విషయాలు బట్టి, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు బట్టి సంతోషంగా జీవించాలనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రథమ హక్కు. ఈ హక్కు చివరికి మన ఒక కోర్టులో తీర్పులో హంతకుడైన వ్యక్తికి కూడా మానవ హక్కులు సమానంగా అందాలి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే హంతకుడు నిర్ధారించిన తర్వాత కూడా అతనికి శిక్ష పడిన తర్వాత కూడా శిక్ష మాత్రమే అమలు చేయాలి, కానీ అతని మానవ హక్కులకి భంగం కలగకూడదు అని మనకు ఒక తీర్పు ఈ మధ్య వచ్చిందండి. అది అలా ఎందుకు చెప్తారంటే ఆ చట్టం ఎందుకు వచ్చింది? కొన్ని చోట్ల భయంకరమైనటువంటి దుర్మార్గానికి ఒడిగట్టిన భర్తలు ఉన్నారు.
అవన్నీ పరిశీలించింది చట్టం. అలాగే బాగా ఇబ్బంది కలిగిన అంశాలని చేసినటువంటి భార్యలు ఉన్నారండి. అంటే స్త్రీలలోనే ఉన్నారు, పురుషుల్లోనూ ఉన్నారు. స్త్రీ తాలూకా ఈ ఇబ్బందులు తట్టుకోలేక పురుషుడు విడాకులకు వెళ్తాడు. పురుషుడు తాలూకా విధానాలు నచ్చక స్త్రీ కూడా నేను ఇతనితో సహజీవనం చేయలేను మహాప్రభు, మాకు విడాకులు ఇప్పించండి అని మొరపెట్టుకోవడం అది సమంజసమే. ఎందుకంటే భరించలేని చోట ఎలా ఉంటారు? ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ముడు, చెల్లో, అమ్మో విడిపోయారంటే అది వాళ్ళ సొంత విషయం, దానికి చట్టాలు ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లా. కానీ భార్యాభర్తలుకి ఆ హక్కు ఎందుకు ఇవ్వబడిందంటే వాళ్ళు కలకాలం జీవించాలి కదా. ఇప్పుడు భర్తకు తెలియకుండా భార్య కానీ, భార్యకు తెలియకుండా భర్త కానీ మరొక అక్రమ సంబంధం పెట్టుకుంటే నేరమే కదా. కాబట్టి ఆ భరించలేని సమయంలో మాత్రమే ఈ చట్టం తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి పౌరుడు, మహిళ కావచ్చు, స్త్రీ కావచ్చు, వాళ్ళ సొంత జీవన విధానానికి ఆటంకం కలిగి రోజు బాధపడే కంటే సరే మీకు విడాకులు ఇస్తే మీ బ్రతుకు మీరు బ్రతకండి అని చెప్పడమే దాని ఉద్దేశం. కానీ చట్టాలు మరో వివాహ వ్యవస్థ, మరొక పెళ్లి చేసుకోమని ప్రోత్సహించడం మాత్రం కాదు. ఇది మాత్రం వాస్తవం అండి. అలా ఎందుకు చేస్తారు? ఇకపోతే చట్టాలని చేసిన విషయం ఏంటో మనకు తెలుసు, కానీ మనకు ఒక సాంప్రదాయం అంటుంది కదా. సాంప్రదాయం ఏం చెప్తుంది? ఏ భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సహనం, ఓర్పు కోల్పోవద్దు. ఎందుకంటే సమాజం చల్లగా ఉండాలి అంటే ఎంతమంది ఇళ్లలో సమస్యలు లేవండి? ఎంతమంది భార్యాభర్తల మధ్య సమస్యలు లేవు? అలాగని వాళ్ళందరూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారా? విడాకులు కోరుతున్నారా? మా విడాకులు కట్టిన ఇంటికి విడాకులు ఇంటికి రాకూడదండి. సార్ అవును కదా. అవును. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, మనకి రాముడి కాడి నుంచి అనేక కథలు, ఈ కథలన్నీ మనకి నేర్పింది ఒకటే. దాస్యంలో ఆంజనేయ స్వామిని గుర్తు చేసుకుంటాం మనం, దానంలో బలిచక్రవర్తిని, శివచక్రవర్తిని గుర్తు చేసుకుంటాం మనం. అలాగే భక్తిలో ఎందరో మహానుభావులు ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ మీకు తెలుసు, ఒక పేరు రెండు పేర్లు చెప్పడం. అలాగే సంసారంలో ఆదర్శవంతంగా జీవించినటువంటి మహానుభావుల చరిత్ర గల దేశం మనది. కాబట్టి సమస్యలు వస్తాయి, వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఏదో ఒక చట్టాన్ని అడ్డం పెట్టుకొని నిజంగా తప్పు చేయకూడదు. మహిళ పట్ల పురుషుడు కానీ, పురుషుల పట్ల మహిళ కానీ కావాలని తప్పు చేయకూడదు, కావాలని బాధించకూడదు. ఇకపోతే మన జనసేన అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు, తప్పులేదు. ప్రతి ఒక్క వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది, అది కూడా మన రాజ్యాంగం కల్పించింది. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, మనల్ని పాలించడానికి వచ్చే నేతలు సచ్చరిత్రని తప్పకుండా ప్రజలు గమనిస్తారు. అంతేకాదు వాళ్ళ హావభావ ప్రకటనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ నడిచే విధానం, వాళ్ళు చేసే పనులు, తమను పాలించే నాయకుడు రాముడు కావాలని కోరుకుంటారు. అంతే కదండి. వ్యక్తిగత విషయాల మీద కూడా ప్రజలు దృష్టి పెడతారు. కాబట్టి రాబోయే కాలంలోనే జనసేనకు కానీ, జనసేన అధినేతకు కానీ ఇలాంటి సమస్యలు తప్పకుండా ఇబ్బంది కలిగిస్తాయనడంలో సందేహం లేదు. సార్ నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్.